మాట్లాడాలమ్మా మేడం అక్కడ చూడండి. మనుషులు అయితే కానీ రోడ్డు చూశారు కదా, అన్నీ ఒకసారి చేయలేదు కదా. ఎంటైర్ 26 డివిజన్లో 8,40,00,000 ఎప్పుడు చేయలేదు. మనం మొదలు పెట్టాం, చేస్తాం, అనుభవం చేసుకుంటాం. 240 పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. ఆ 240 పనులు కూడా జనవరి 24వ తారీఖు ప్రజల చేతనే కూటమి నాయకుల సమక్షంలో శంకుస్థాపన చేశాం. ఆ రోజే మాట చెప్పాం, ఈ వర్కులన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నిత్యం కూడా అటు ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం, స్థానికంగా ఉన్న కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు ఈ పనులన్నీ కూడా అధికారులతో కలిసి నాణ్యతా లోపం లేకుండా అన్ని దగ్గరలో కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 240 పనుల్లో ఈ 26 డివిజన్లో 27 కోట్ల రూపాయలు దొరుకుతున్న ఈ పనుల్లో 131 పనులు పూర్తయినాయి. ఇవన్నీ కూడా క్యూరింగ్ పీరియడ్లో నిన్నటి రోజున 121 అయ్యింది. ఈ రోజుకి 131 పనులు పూర్తయినాయి. బ్యాలెన్స్ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారం 60 రోజుల లోపల ఈ వర్కులన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, ఎక్కువగా గ్రామీణ వాతావరణం ఉన్న నియోజకవర్గం. దాదాపు 8 డివిజన్లు విలీన గ్రామాలు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. చాలా పెద్ద ప్రాంతం, పెద్ద ఏరియాలు కూడా పెద్దగా ఎప్పుడు కూడా డెవలప్ అయిన దాఖలాలు. గత ప్రభుత్వంలో ప్రయత్నాలు చేసాం, ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేని పక్షంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డివిజన్లో ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 8,53,00,000 రూపాయలు ఈ 37 డివిజన్ మీద ఇప్పుడు దాకా పెట్టడం జరిగింది. అయితే ఇదేదో పెద్ద మొత్తం చేసామని నేను చెప్పట్లేదు, కానీ ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా ఒక్క డివిజన్లో ఈ ప్రభుత్వం వచ్చి ఈ 20 నెలల్లోనే మనం 8.5 crores ఈ డివిజన్లో పెట్టాం. అయితే ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. స్థానికంగా ప్రతి డివిజన్ మీద కూడా పూర్తిగా అవగాహన ఉంది. ఎక్కడెక్కడ రోడ్లు వేయాలా, ఎక్కడెక్కడ డ్రైన్ వేయాలా, ఎక్కడెక్కడ డ్రింకింగ్ వాటర్ కావాలా, బ్యాలెన్సు పార్కులు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో కొన్ని పార్కులు టేకప్ చేసాం. అవి పూర్తిగా కాంపౌండ్ వాల్ కట్టి అవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా దళారుల చేతిలో మధ్యతరగతి కుటుంబీకులు మోసపోకుండా ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని కాపాడగలిగాం. రెండో ఫేజ్లో కూడా కొన్ని పార్కులు పెట్టున్నాం. అవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తాం. అదేవిధంగా బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయో కూడా ఆర్థిక నిధుల లభ్యతను బట్టి రాబో 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా మా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క సంక్షేమం అర్హులైన వారికి అందజేసేదానికి కూటమి నాయకులు, కార్యకర్తలందరూ ప్రయత్నిస్తూ ఉన్నాం. అందరికి కూడా మా శాయశక్తిలో కృషి చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని శాసనసభ్యులు సేదరెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగమే ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు 26 డివిజన్లో కానీ, 18 గ్రామాల్లో కానీ కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. భవిష్యత్తులో కూడా ఇదే పందా కొనసాగిస్తాం. లక్ష్యం ఒకటే, అజెండా ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని
రాష్ట్రంలోనే అభివృద్ధి పరంగా ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా చేయడానికే శాయశక్తులా కృషి చేస్తున్నాం. 1-3 సార్లు ఈ నియోజకవర్గం ప్రజలు మా సోదరులు శ్రీధర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఎప్పటికీ అది మర్చిపోం. భవిష్యత్తులో కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం. ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరూ ఆశీర్వదిస్తాం.